వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎస్ఐపి స్టాప్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలా, అట్లాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అట్లాగే కంటిన్యూ చేయాలా లేదా స్టాప్ చేయాలా అనేటువంటి విషయాన్ని గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు ఒక తెలుగు న్యూస్ పేపర్ని కనుక చూసినట్లయితే దాంట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ని అయితే హైలైట్గా వాళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా చాలా ఆర్టికల్స్ అయితే రావడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో మార్కెట్ ఫాల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా చాలా కథనాలు అయితే రావడం అయితే జరిగింది. ఇలా ఫాల్ అవుతున్నప్పుడు ఎస్ఐపి చాలామంది స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. అట్లాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ విషయాన్ని కనుక మనం పక్కన పెట్టినట్లయితే మనకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఎస్ఐపి అయితే చేస్తూ ఉంటారు చాలామంది మ్యూచువల్ ఫండ్లు. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా దీని యొక్క ప్రభావం అనేది మ్యూచువల్ ఫండ్ పైన ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుందో అప్పుడు మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు స్టాక్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి ఎన్ఏవి వాల్యూ అనేది తక్కువ అవ్వడం అయితే జరుగుతుంది. మనకు మనం పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో, ఒక పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో మనం ఆ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎన్ఏవి తక్కువ ఉండడం వలన యూనిట్స్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ పీరియడ్లో మనకు యూనిట్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం కొనుక్కున్నప్పుడు ఆ యూనిట్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టేటువంటి అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు స్టాక్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎన్ఏవి అనేది తగ్గుతుంది. అట్లాగే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎన్ఏవి తగ్గడం వల్ల యూనిట్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఈ యొక్క చిన్న లాజిక్ని కనుక మీరు గమనించినట్లయితే స్టాక్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఓవరాల్ పీరియడ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు పాస్ట్గా మనకు మార్కెట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే మార్కెట్ పడుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి తక్కువలో వారికి షేర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది స్టాక్ మార్కెట్లో. అట్లాగే మ్యూచువల్ ఫండ్లో అయితే ఆ ఎన్ఏవి తగ్గడం వలన యూనిట్స్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. మనకు ఒక స్టాక్ మార్కెట్ అనేది మళ్ళీ హై ఎప్పుడైతే అవుతుందో మన యూనిట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. తద్వారా మనకు ఎక్కువ లాభం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఫాల్ అవుతున్నప్పుడు మీ దగ్గర అమౌంట్ కనుక ఉన్నట్లయితే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అనేది రైజ్ అవుతుంది, అట్లాగే డౌన్ అవుతుంది. సో మనకు ఒక సిస్టమేటిక్గా మనము ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళినట్లయితే ఓవరాల్ పీరియడ్లో మనకు మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఉండడమే జరుగుతుంది. మనకు ఒక సిస్టమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అట్లాగే తక్కువ ఉన్నప్పుడు మనకు ఎన్ఏవి ప్రైస్ తక్కువ ఉండడం వల్ల యూనిట్స్ అనేది ఎక్కువ రావడం వల్ల కూడా మనకు లాంగ్ పీరియడ్లో కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ ఫాల్ అయినా అట్లాగే రైజ్ అయినా కూడా మనకు మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది ఫాల్ అవుతున్నందువల్ల మీరు ఎస్ఐపి అనేది స్టాప్ చేయొద్దు. మీరు ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి. మీరు ఈ విధంగా మార్కెట్ డౌన్ అయినప్పుడు కంటిన్యూ చేయడం వలన భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.